ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ మార్చ్ 20, 2025. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనము. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఆమేన్. కోపపడండి కానీ పాపం మాత్రం చేయొద్దు అంటుంది. సూర్యుడు అస్తమించే వరకు మన పాపం నిలిచి ఉండొద్దు అంట. మనం రోజు జీవిస్తున్నాం అని అనుకుంటున్నా నిజానికి మనం రోజు కొద్ది కొద్దిగా మరణిస్తున్నాం. మనకు వయసు పెరిగితే ఆయుష్ తగ్గినట్ట పెరిగినట్ట? మనం ప్రతిరోజు నెగిటివ్ ఎనర్జీలతో కొద్ది కొద్దిగా ఆత్మీయంగా మరణిస్తున్నామన్న చేదు నిజాన్ని మనం త్వరగా గ్రహించాలి, ఒప్పుకోవాలి. మనలో చేరి బయటికి వెళ్ళిపోకుండా తిష్ట వేసుకొని ఉన్న మన ఆత్మీయ జీవితాలని మృతప్రాయం చేస్తున్న కోపాన్ని, ఒత్తిడిని, ద్వేషాన్ని, బద్ధకాన్ని, అనారోగ్యాన్ని ప్రతిరోజు ప్రార్థన, వాక్య ధ్యానం చేయడం ద్వారా ఆత్మశక్తిని ఎక్కువగా పొంది వాటిని దూరం చేసుకోవాలి. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి అని పరిశుద్ధ లేఖనం సెలవు. మనం కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంటాం? కోపం వచ్చినప్పుడు మొబైల్ తీసుకొని ఎవరికి మెసేజ్ చేయొద్దు. ఒకవేళ చేస్తే ఆ మెసేజ్ మిసైల్గా మారచ్చు. ఫోన్లో కానీ నేరుగా కానీ ఎవరితో మాట్లాడొద్దు. మాట్లాడితే మాటలు తోటాలుగా మారి పేలచ్చు. ఎలాంటి నిర్ణయాలు కానీ తీర్మానాలు కానీ చేయొద్దు. చేస్తే అది ఎదుటివారికి కీడు కలిగించవచ్చు. ఆ నిర్ణయానికి నీవు కట్టుబడి లేకుంటే తెలియని గిల్టీ ఫీలింగ్ నిన్ను వెంటాడచ్చు. ప్రయాణాలు అసలే వద్దు. చేస్తే ఆ సమయంలో మీరు కారు కానీ లేదా బైక్ మీద కానీ వెళ్తుంటే ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. ప్రైజ్ ద లార్డ్ వంటి పదాలు మన మనసులోనే పలుకుంటూ మనం ఉన్న చోటని మనల్ని మనం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకుందాం. అట్లా కాకుంటే జరగకూడనిది ఏదైనా మన వల్ల జరిగితే ఆ సమయంలో నేను అట్లా ప్రవర్తించకుండా ఉండాల్సింది అనుకుంటూ బాధపడాల్సి వస్తుంది, పశ్చాత్తాపడాల్సి వస్తుంది. జరగకూడనిది జరిగిపోయాక పశ్చాత్తాపడిన ప్రయోజనం శూన్యం. ఆ పరిస్థితులు రాకముందే మనల్ని మనం నియంత్రించుకోవడం శ్రేయస్కరం. ఆదికాండం 4వ అధ్యాయం 5, 6 వచనాలు చూసినట్లయితే సృష్టిలో మొట్టమొదటి మరణం సహజమైనది కాదు, హత్య. దానికి కారణం ఏంటో తెలుసా? కోపమే. కోపం యొక్క స్వభావం ఏంటంటే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో త్వరగా కోపపడేవాడు మూఢత్వము చూపును అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. అలాగే కోపోద్రేకి అగువాడు కలహము రేపును అంటూ అదే సామెతల గ్రంథం రాసిన సొలొమోన్ గారు 15వ అధ్యాయం 18వ వచనంలో రాశారు. ఇంకా చూసినట్లయితే మనం సామెతల గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనంలో కోపిష్ఠుడు కలహమును రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును అంటున్నాడు. ఇంకా సామెతల గ్రంథమే 19వ అధ్యాయం 19వ వచనంలో మహాకోపియగువాడు దండన తప్పించుకొనడు, వాని తప్పించినను వాడు మరలా కోపించుచునే ఉండును అని వ్రాయబడి ఉంది. ఇంకా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరంద్రియములందు కోపము సుఖనివాసము చేయును. మృదువైన మాట ఎలా ఉండాలి? మనకి కోపానికి ఒకే ఒక ఔషధం ఏంటో తెలుసా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అని. మన మాటల ఎలా ఉండాలి అంటే కోపాన్ని రెట్టింపు చేయాలన్నా చల్లార్చాలన్నా మన మాటలకు కారణం. కొన్ని సందర్భాల్లో మన నిశ్శబ్దం అనేది మనకి అవతల వారికి మేలు కలిగించేదిగా మనకు అనిపిస్తే సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ప్రశాంతంగా ప్రార్థనాపూర్వకంగా ఉండడం తప్ప కక్ష సాధింపు లేదా ప్రతీకారం తీర్చుకునేదిగా ఉండకూడదు. కోపం అనే దుష్టత్వాన్ని విసర్జించాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలోనే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి అంటున్నాడు. దాని స్థానంలో ప్రేమను నింపుకొని ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి అనే పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని మన హృదయాల్లో
కోపం వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలో దేవుడు మనకు నేర్పిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ వాగ్దానాన్ని స్వీకరిద్దాం. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకడి అందు దీవించునుగాక. ఆమేన్.